నాగపూర్ గ్రామంలో సర్పంచ్ అశోక్ గౌడ్ ఆధ్వర్యంలో జల మహోత్సవ ర్యాలీ. సంగారెడ్డి మండలం నాగపూర్ గ్రామంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇంటింటికి మంచినీరు నినాదంతో తెలంగాణ రైజింగ్ పేరుతో పంచాయతీ కార్యదర్శి జగన్ నిర్వహణలో మిషన్ భగీరథ అధికారుల ఆధ్వర్యంలో జల మహోత్సవ వేడుకను గ్రామంలో తిరుగుతూ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ప్రతి ఇంటికి స్వచ్ఛమైన త్రాగునీరు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. అందరికీ ఆరోగ్యాన్నిచ్చే మంచినీటిని ఏ విధంగా అందించాలి అనే విషయాన్ని వివరించారు. మంచినీటికి సంబంధించిన అన్ని విషయాలను ఎప్పటికప్పుడు అన్ని రాసుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ అశోక్ గౌడ్, ఉప సర్పంచ్ ప్రకాష్ రావు, వార్డు సభ్యులతో మిషన్ భగీరథ అధికారులు ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ముకురాల అశోక్ గౌడ్, ఉప సర్పంచ్ ప్రకాష్ రావు, పంచాయతీ కార్యదర్శి జగన్, మిషన్ భగీరథ డిఏ హరీష్, ఏఈ వెంకటేష్, వార్డు సభ్యులు చింతల కీర్తన, కట్కం భాగ్యమ్మ, కాశీపురం విజయలక్ష్మి, శ్యామల, కట్కం మధు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ వాటర్ కి బ్లీచింగ్ పౌడర్ కలిపారు. మీకు కలిపిన వాటర్ కూడా నేను చేసి చూపిస్తాను. 1.0, 1.5, 2.0 ఇది మన వాటర్ దేనికి మ్యాచ్ అవుతుందో చెక్ చేసుకోవచ్చు. అంటే ట్యాంక్ దగ్గర 1.5, 2.0 వరకు ఉండొచ్చు. చివరి ఇల్లు దగ్గర 0.2 అనేది తప్పకుండా మనం మెయింటైన్ చేసుకుంటే ఆ వాటర్లో బ్యాక్టీరియా అనేది అసలు కూడా ఉండదు. అది అది దీని ద్వారా చెక్ చేసుకుంటే కొంచెం కూడా కనిపిస్తుందా లేదా? మన గ్రామ త్రాగునీటి సమస్యను త్రాగునీటి వ్యవస్థను మా సొంత ఆస్తిగా చూసుకుంటామని నీటిని వివేచనతో పొదుపుగా ఉపయోగిస్తామని తాగునీటి అవసరాలను తాగునీటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటామని త్రాగునీటి వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించుకుంటామని మరియు ముఖ్యంగా ప్రతి ఇంటికి ప్రతిరోజు సురక్షితమైన నీరు అందేలా మేము సహకరిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. सरपंच की ఓకే సార్. గ్రామ సర్పంచ్ అశోక్ గారు, సర్పంచ్ అలాగే మన డిఈ సార్, ఏఈ సార్, అలాగే మన వార్డు మెంబర్స్ మరియు ఆర్డబ్ల్యూఎస్ అధికారులందరికీ నమస్కారం. ఈరోజు మనం జల మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మనం ఏంటంటే వాటర్ ట్యాంక్ నుండి మనం ట్రాన్సిట్ వాక్లో భాగంగా మన ఓహెచ్ఆర్ నుండి ఇక్కడ గ్రామ పంచాయతీ వరకు మనం వాక్ చేయడం జరిగింది. అందులో భాగంగా మనం అన్ని వాటర్ కనెక్షన్స్ అంటే ట్యాప్ కనెక్షన్స్ చూస్తూ వెరిఫై చేస్తూ ఇక్కడ వరకు రావడం జరిగింది. అదేవిధంగా మన గ్రామంలో ఒక 2 ఓహెచ్ఆర్ ట్యాంకులు ఉన్నాయి, ఒక జిఎల్ఎస్ఆర్ ట్యాంక్ ఉంది. ఓవరాల్గా మనకు ఒక 280 వరకు మనకి ట్యాప్ కనెక్షన్స్ ఉన్నాయి గ్రామ పంచాయతీలో. మిషన్ భగీరథ వాటర్ అనేది మనకు పర్ఫెక్ట్గా రావడం జరుగుతుంది. అట్లాగే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కూడా మనం వాటర్ ఇస్తున్నామా లేదా అని మిషన్ భగీరథలో భాగంగా ఇది ఏంటంటే మనకు సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ జల్ జీవన్ మిషన్ కింద సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు మనకి ఈ ప్రోగ్రామ్ ఉద్దేశించి మనకు బాగున్న మండలంలో ఒక విలేజ్ సెలెక్ట్ చేసుకుని మండలంలో జల్ మహోత్సవ ప్రోగ్రామ్ పెట్టమని చెప్పేసి ఆదేశించడం జరిగింది. సో దాన్ని ఉద్దేశించుకొని మనం ఏదో నాగపూర్లో ఈ ప్రోగ్రామ్ చేసుకుంటాం. నాగాపూర్ గ్రామంలో ముఖ్యంగా కార్డబ్స్ డిప్టీ ఏఈ గారు కాబట్టి వాళ్ళ సమస్యను వాళ్ళ దృష్టికి తీసుకెళ్తున్నాను. నాగాపూర్ గ్రామంలో ఇంతవరకు అయితే ఉన్న బోర్డు అని అన్ని మొత్తం ఏం పనిచేయడం లేదు. ఓన్లీ నాగాపూర్ గ్రామంలో మేము అయిన తర్వాత ఒకటే సింగిల్ ఫేస్ మోటార్ ఉండే, మేము 2 మోటార్ రిపేర్ చేయించాం. ఇప్పుడు నాగాపూర్ గ్రామంలో వేసవి చూస్తాం. మిషన్ భగీరథ నీళ్ళు రాకపోతే మొన్న 3 రోజులు నాగాపూర్ గ్రామంలో చాలా కష్టమైంది పబ్లిక్. కాబట్టి ఇప్పుడు మా డిప్యూటీ గారి దృష్టికి తీసుకెళ్తున్నాము.
తూర్పు జయప్రకాష్ రెడ్డి నిర్మల జగ్గారెడ్డి సహకారంతో మాకు నాగాపూర్ గ్రామానికి ఒక 4 బోర్లు 2 సింగిల్ ఫేజ్ మోటార్లు మంజూరు చేయాలని కోరుతున్నాం. జల మహోత్సవం కార్యక్రమం భాగంగా కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాం.